ఎడా పెడ తోడ మెడ తేడా లేకుండా నరికినా అయితే ఏంది ఇప్పుడు? ప్రభాస్ గారి సినిమాలు జనరల్గా మీరు చూస్తూ ఉంటే ఆయన చేసే ఎక్స్పెరిమెంట్స్ ఎవరూ చేయరు. యాక్చువల్గా ప్రభాస్ గారికి ప్రేమ కథ చిత్రం సినిమా చాలా ఇష్టం. బేసికల్లీ ఆయన 2-3 సార్లు అన్నారు అనమాట, ఆ ఫన్ అది ఎలిమెంట్స్ ఇష్టం, నీ దగ్గర అలాంటి లైన్ ఉందన్నారు. నేను తీసిన తర్వాతే దగ్గర ఆ జోనర్ లో ఒక 500 ఫిలిమ్స్ వచ్చినాయి. మీకు దెయ్యం అంటే ఒక 4 కమెడియన్స్, ఒక ఇల్లు, దాంట్లో వాళ్ళు చేసే ఫన్, దెయ్యాన్ని రకరకాలుగా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చూపించేశారు. ఒక బిగ్ స్టార్ వచ్చి మళ్ళీ హర్రర్ కామెడీ జోనర్ లో ఒక సినిమా జరుగుతుందని అంటే, బిగ్ స్కేల్లో చెయ్యాలి అని అంటే మనం ఎంత చేసినా సరే కామెడీకి దీనికి పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దీన్ని దాటి చేయాలి అని అంటే సంథింగ్ బియాండ్ మనం ఏదో థింక్ చేయాలి. ఆ ప్రాసెస్లోనే ఇందులో ఉన్న యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేశారో వీళ్ళిద్దరికి మధ్యన ఆ ప్లే కొత్తగా కనుక చేయగలిగితే డెఫినెట్గా కొత్తగా ఉంటుందని దీంట్లో చేయాల్సి వచ్చిందనమాట. ఇది మీరు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే ప్రభాస్ గారు కానీ నేను కానీ చాలా కష్టపడ్డాం. అది మీకు స్క్రీన్ మీదకి ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలుగుతాం. సంజయ్ దత్ గారు ఈ సినిమాలో చాలా కీ రోల్ ప్లే చేశారనమాట. ఈ రోల్లో ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఒకలా కనిపిస్తారు, యంగ్, మిడిల్ ఏజ్, నెక్స్ట్ ఓల్డ్, 3 వేరియేషన్స్లో కనిపిస్తూ ఇందులో ఒక గోస్ట్ రోల్ కూడా ప్లే చేశారు. సంజయ్ దత్ గారిని మనం ఒక విలన్ గాను ఒక హీరో గాను బాలీవుడ్ సినిమాల్లో రకరకాలుగా చూసాం. కానీ మన తెలుగు ఆడియన్స్కి కానీ పాన్ ఇండియాకి కానీ ఈ కైండ్ ఆఫ్ రోల్లో ఇంతవరకు చూడలేదు. అంటే 3 వేరియేషన్స్ ఉంటే పక్కన పెడితే, నెక్స్ట్ మన ఒంట్లో ఉండే ఒక పర్సన్ లాగా సంజయ్ దత్ గారు అనిపిస్తూ ఈ సీన్స్ అన్నిటిలోనూ అసలు ఆయన చిన్న మైన్యూట్ డీటెయిల్స్ చాలా బాగా చేశాడు. నిజంగా సంజయ్ దత్ గారు లాంటి ఒక లెజెండ్ యాక్టర్తో వర్క్ చేయడం నా అదృష్టం. మా సినిమాకి ఒక పెద్ద అసెట్ అంటే ప్రభాస్ గారి తర్వాత సంజయ్ దత్ గారే. రేపు బాలీవుడ్లో ఈ సినిమా చూసిన తర్వాత సంజయ్ దత్ గారు మాత్రం గుర్తుండిపోతారు. అట్లా ఎంటర్టైన్ చేసే ప్రభాస్ గారిని తెలుగు ఆడియన్స్ చూశారు కానీ పాన్ ఇండియాలో ఎవరు చూడాల. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమాలో ఉన్న ప్రభాస్ గారు కొన్ని సంవత్సరాల పాటు గుర్తుంటారు. ఆ గెటప్, ఆ ఇదనేది ఒక మంచి ఎపిసోడ్. అది నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద అయితే అలాంటి ఎపిసోడ్ రాలేదు. అంటే ఇలాంటి సినిమాల్లో, హర్రర్ కామెడీ సినిమాల్లో ఎవరి రేంజ్లో వాళ్ళు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటారు. ప్రభాస్ గారు సినిమాలో అలాంటి ఎపిసోడ్ పడితే అది ఎంత యూనిక్గా ఉండాలి, అది ఎంత ఎంటర్టైన్ చేయాలి, నెక్స్ట్ ఆడియన్స్ ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే అది ఎంత కొత్తగా ఉండాలనే దాంట్లో గెటప్ కానీ, హెయిర్ కానీ, ఆయన స్టైల్ కానీ, అవన్నిటి మీద ప్రాపర్ స్లాంగ్ కానీ, ఆయన మాట్లాడే విధానం, ఆయన స్వాగ్ ఒకటి ఉంటుంది. అంటే ఆయన కూర్చున్న జస్ట్ అలా నిలబడిన ఒక స్వాగ్ అనే పదం ఒకటి ఉంటుంది. అట్లాగా ఆయన చైర్లో కూర్చున్న పద్ధతి, ఆయన ఇచ్చిన డీటెయిలింగు, అది మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు. వెయిట్ అండ్ వాచ్. హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ బిన్ ఎ లాంగ్ అన్ఫర్గెటబుల్ జర్నీ విత్ ద రాజా సాబ్. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ passion, hard work,
The film is now ready to be released. Before you watch it on a big screen, we want to take a little deeper into the world of Raja Saab. From story to music, from action to art, from styling to VFX. Stay tuned. Welcome to the legacy of Raja Saab.